హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకి ఫౌండర్ కంపెనీ నుంచి అయితే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో వీడియో అనేది ఎట్లా స్క్రిప్ట్ రాకుండా లాస్ట్గా చూడండి. జాబ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ కంపెనీలో 100+ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్తో ఆ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళతో యూస్ఫుల్ అవుతుంది. అండ్ కంపెనీ లొకేషన్ వచ్చేసి మనకి ఐటీ సిటీలో అయితే కంపెనీ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. దీంట్లో మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ సెమీ వాయిస్ ప్రాసెస్ అయితే జాబ్స్ ఉన్నాయి. వాయిస్ వచ్చేసి మనకి టోటల్లీ ట్రాలింగ్ అయితే ఉంటుంది. సెమీ వాయిస్ వచ్చేసి మనకి ట్రాలింగ్ ప్లస్ చార్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. బోత్ మిక్స్ అనమాట. వీళ్ళకైతే టెక్నికల్ సపోర్ట్ అండ్ కస్టమర్ సపోర్ట్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. లైక్ ఇది వచ్చేసి నాన్ ఐటీ అనమాట. మీరు బీపీఓ లాంటిది కొంచెం. అండ్ మినిమం ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మనకి సేమ్ యాజ్ కస్టమర్ సపోర్ట్ అనమాట. లైక్ బీపీఓ కంపెనీస్ మనము కాల్స్ అయితే అటెండ్ చేయాలి. లైక్ కస్టమర్ అనేది సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. కాల్స్లో చాట్లా లైక్ బిల్డింగ్ ర్యాపో విత్ కస్టమర్స్. ఇవైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి మీరు మినిమం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అనమాట. 10+2 అనమాట. అండ్ 10+2 వరకు అయితే మినిమం వచ్చేసి 10+2 అని మెన్షన్ చేశారు. మీరు గ్రాడ్యుయేషన్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఫ్రెషర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సేల్స్లో, కస్టమర్ సర్వీస్లో. అండ్ ఈ జాబ్కి అప్లై చేయడానికి మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్లో. అండ్ మనకు వచ్చేసి ఇవి నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రాసెస్ కాబట్టి. ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ ఓకే అనుకుంటే మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి బెనిఫిట్స్ ఏముంటాయి ఈ కంపెనీలో అంటే మనకి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారు. 2-way ట్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ కంపెనీ సైడ్ నుంచి మనకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మనకైతే ఇవైతే వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో మీరైతే ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరైతే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే హెచ్ఆర్ సైడ్ నుంచే మీకైతే అప్డేట్ అయితే వస్తుంది అనమాట. లైక్ హెచ్ఆర్ నుంచి మీకైతే కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ కాల్ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ చేసినా మీకైతే డైరెక్ట్ ఆఫీస్ లొకేషన్కి అయితే పిలుస్తారు మిగతా ప్రాసెస్కి. ఈ నెంబర్కి అనేది రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. నీట్గా ఒక రెజ్యూమ్ అనేది చేసుకొని ఈ నెంబర్కి అయితే ఫార్వర్డ్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.